చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. మహోన్నతుడా, మహాగణుడా, కృపగలిగిన దేవా, జీవము కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు నీ పాటల్లో మీరు తోడై ఉన్నారు. మీ పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు నాయనా. దేనికి పనికిరాని నేను, ఏ యోగ్యత లేని నేను నీ సన్నిధిలో నిలవబడి మాట్లాడుతుండగా ప్రభా, అయా నేను మాట్లాడితే వ్యర్థము నాయనా. నీ మాటలలో జీవం ఉంది, నీ మాటలో శక్తి ఉంది ప్రభా. అయా నీ మాటలు చనిపోయిన వారిని బ్రతికించేవి, పడిపోయిన వారిని లేవనెత్తేవి, నలిగిపోయిన వారిని తిరిగి బలపరిచేవి తండ్రి. అయా నీ బలమైన మాటలు ఇక్కడ నాయన నా నోటి ద్వారా మీరు రప్పించమని అడుగుచున్నాము. నా నోటిని, నా శరీరాన్ని, నన్ను ప్రతీది ప్రభా నీ స్వాధీనంలో ఉంచుకొని నీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి, ఏ బిడ్డలు ఏ జీవాహారము కొరకు నీ సన్నిధిలోనికి వచ్చారో నాకైతే తెలీదు ప్రభా. ఏ కొరతతో, ఏ లేమితో, ఏ బాధతో, ఏ కష్టముతో నీ సన్నిధిలో కూర్చున్నారో నాకైతే తెలీదు నాయన. ఏ మాటల కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభా, సమస్త హృదయములను ఎరిగిన దేవుడవు నీవు కనుక తండ్రి. అయా ఇక్కడ మాట్లాడే ప్రతి మాట జీవము కలిగిన మాటగా మీరు మార్చమని అడుగుచున్నాము తండ్రి. అయా ఇక్కడ విత్తబడుతున్న ప్రతి మాట మంచి నేలన పడిన విత్తనము వల్ల అది ఫలించి అభివృద్ధి చెందడానికి నీ సహాయము దయచేయండి ప్రభా. అయా సాతాను ఎక్కడ ఎత్తుకొని పోకుండా నాయన, అయా నీరు కట్టి నాయన మీరు కంచె వేయమని అడుగుచున్నాము ప్రభా. హృదయం అనే పలకల మీద ప్రతి మాట రాయబడటానికి, వాక్యానుసారంగా జీవించడానికి నీ సహాయము దయచేయమని, నా నోటిని మీరు ముట్టమని, నా నోటిని నీ ఆత్మతో నింపమని, నీ మాటలతో నింపమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముగా అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవాతి దేవుడు ఎంతో మంది మనుషుల్ని మన ముందు ఉంచారు కదా. ఒక మనిషి జీవితం మొదటి నుంచి చివరి వరకు రాస్తే ఈ బైబిల్ సరిపోయేది కదా. కానీ అంతమందిని దేవుడు ఎందుకు మన ముందు ఉంచాడు అంటే, ఎవరో ఒకరి జీవితం ద్వారా ఏదో ఒక ఆత్మీయ పాఠం నేర్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో మందిని ఈ జీవగ్రంథంలో ఉంచారు. ఈ జీవగ్రంథంలో ఉన్న ఒక స్త్రీ గురించి రాత్రికాల సమయంలో నేను మీతో మాట్లాడతాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. చాలు. ఇక్కడ మొదటి మాట మనం చూస్తే విమర్శ సమయమున. విమర్శ సమయం అంటే ఏంటి? దేవుని రాకడ అతి సమీపంలో ఉందని మనం చూస్తున్నాం కదా. మనం వింటున్న వార్తలను బట్టి, మన దేశంలో కానీ ఈ ప్రపంచంలో జరుగుతున్న కొన్ని రాకడ సూచనలు బట్టి దేవాతి దేవుడు ఈ భూలోకంలో ఉన్నప్పుడు కొన్ని రాకడ సూచనలు చెప్పాడు. కరువులు, భూకంపాలు, యుద్ధాలు, జనం మీదకు జనం, జలప్రలయాలు, భూకంపాలు వస్తాయని ఎన్నో రాకడికి సంబంధించిన సూచనలు చెప్పారు కదా. అవన్నీ నేటి దినాలలో నెరవేరుతూ ఉన్నాయి. ఎన్నో మరణ వార్తలు మనం వింటున్నాం, యుద్ధ సమాచారాలు మనం వింటున్నాం. భయంకరంగా ప్రేమ లేని దినాలలో మనం ఉంటున్నాం. ఒకరినొకరు చంపేసుకున్నారు, భార్య భర్తని, భర్త భార్యని. కల్మషం ఎక్కువైపోయిన రోజుల్లో మనం ఉంటున్నాం. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని రాకడ అతి సమీపంలో ఉంది. దేవుడు వచ్చినప్పుడు మనమందరం జీవించిన జీవితానికి తగిన జీతాన్ని మనకు అనుగ్రహిస్తారు. మనం జీవించిన మంచిగా జీవిస్తే మంచి ఫలాన్ని ఇస్తారు, చెడ్డగా జీవిస్తే దానికి సంబంధించిన ఫలాన్ని ఇస్తారు. ఏ రోజైతే మనకు తీర్పు తీర్చబడుతుందో ఆ రోజునే విమర్శన దినం అంటాం. మనం బ్రతికిన బ్రతుకుకి టెస్ట్ అన్నమాట ఆ రోజు. నువ్వు ఈ జీవితం అంతా ఎలా జీవించావు, నువ్వు ఎలాంటి పనులు చేసావు, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావు, ఎలాంటి చూపులు, ఎలాంటి మాటలు, ఆ రోజు మన బ్రతుకంతా బయటపడిద్ది. ఏ రోజు? విమర్శ దినంలో. అలాంటి సమయంలో ఒక స్త్రీ అంట మన మీద నేరస్థాపన చేసిద్దంట. ఆ స్త్రీ ఎవరంటే దక్షిణ దేశపు రాణి. నువ్వు ఈ పాపం చేసావు, నువ్వు ఈ మంచి పని చేసావు, నువ్వు ఈ తప్పు చేసావని మనల్ని ఏలెత్తి చూపించిద్దంట ఆ రోజు.
ఎందుకు ఒక స్త్రీకి అంత ప్రాధాన్యత దేవుడిచ్చాడు? తన పరిశుద్ధతను కాపాడుకొని దేవుని నా గర్భంలోనే పుట్టాలని మరియమ్మ ఎంత పరిశుద్ధంగా జీవించింది కదా, తన కన్యత్వాన్ని కాపాడుకుంది కదా. కానీ మరియమ్మకు అర్హత ఇవ్వాల. గొప్ప ప్రవక్త అయిన యోహానుని ఈ లోకానికి అందించిన ఎలిజబెత్కి అర్హత ఇవ్వాల. యూదా నక్షత్రం అనబడిన ఎస్తేరుకు అర్హత ఇవ్వాల. కానీ దక్షిణ దేశపు రాణికంట మనందరి మీద నేరస్థాపన చేసే అధికారాన్ని దేవుడిచ్చాడంట. ఎందుకు అంత అధికారాన్ని దేవుడిచ్చాడంటే ఆమె జీవించిన జీవిత విధానాన్ని బట్టి దేవుడు మనందరిపైన అధికారాన్ని ఆమెకి ఇచ్చాడు. ఆమె ఎలా జీవించింది, ఆమెలో ఉన్న మంచి గుణాలేంటి, ఎలా జీవించింది కాబట్టి అంత గొప్ప ప్రాధాన్యతను ఆమె పొందుకుందో ఈ రాత్రికాల సమయంలో మనం తెలుసుకుందాం. ఈమె గురించి మనం ఎక్కడ చూస్తామంటే మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో మాత్రమే మనం చూస్తాం. చాలా కొన్ని మాటలే ఈమె గురించి జీవ గ్రంథంలో రాయబడినాయి, కానీ ఎన్నో అమూల్యమైన ఆత్మీయ పాఠాలు ఈమె జీవితం మనకు నేర్పిస్తుంది. ఎలా బ్రతకాలో, క్రైస్తవము అని ఆచరించిన మనము దేవుని రాజ్యంలోనికి మనం వచ్చినప్పుడు మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి నిజ రక్షకునిగా మనం అంగీకరించి బాప్తీసము పొందిన ప్రతి ఒక్కరూ ఎలా బ్రతకాలి అని ఈ దక్షిణ దేశపు రాణి మనకు నేర్పిస్తుంది. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఆమె చరిత్ర ఏంటో మనకు తెలుస్తుంది. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూద్దాం. చాలు అక్కడ ఏముంది? షేబా దేశపు రాణి. ఈ రోజుల్లో మనం చూసుకుంటే ఓమన్ అనే కంట్రీ ఉంటుంది. ఆ దేశానికి సంబంధించిన రాణి ఈమె పేరైతే పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ రాయబడలేదు, కానీ కొన్ని చరిత్ర పుస్తకాలు ఈమె పేరుని బల్కిస్ అని చెప్తున్నాయి. ఈమె పేరు బల్కిస్, ఈమె ఓమన్ దేశానికి చెందిన రాణి అని కొన్ని చరిత్ర పుస్తకాలు చెప్తున్నాయి. ఈమెలో ఉన్న మొదటి లక్షణం ఏంటి అంటే యెహోవా నామము గూర్చి వినిందంట. ఒక మనిషి గురించి మనం వినాలంటే ఆ మనిషిలో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. నీ గురించి నా గురించి చెప్తే ఎవరైనా వింటారా? ఎవ్వరూ వినరు. ఎందుకంటే మనము సాధారణమైన మనుషులు, మనలో ఏ గొప్పతనం లేదు. ఒక మనిషి గురించి ఒకరు విన్నారంటే వారిలో ఏదో ఒక గొప్పతనం ఉంది. ఇక్కడ యెహోవా నామం గురించి వినింది అంటే అందులో ఏదో గొప్పతనం ఉంది, ఎందులో ఏదో మహత్యం ఉంది కాబట్టే వినింది. అసలు యెహోవా నామముకున్న లక్షణాలు ఏంటి అని మనం చూసుకుంటే మన దేవుడు సర్వశక్తిమంతుడు, రోగాలపై అధికారము కలిగిన వాడు, ఈ సర్వాన్ని సృష్టించిన వాడు, ఈ సర్వ సృష్టిపై అధికారం కలిగిన వాడు. ప్రపంచమంతా భయపడేది ఒకటి ఉంది, అదేంటిది? మరణం. కానీ ఆ మరణాన్ని కూడా గెలిచి తిరిగి లేచిన పునరుద్ధానుడు మన దేవాతి దేవుడు. హల్లెలూయా! సర్వశక్తిమంతుడు, మరణము పైన కూడా జయము కలిగిన వాడు. అంత శక్తిమంతుడు కాబట్టి యెహోవాను గురించి వినింది, దేవుని శక్తిని గ్రహించింది. అంతేకాదు నోటి మాటతో సర్వాన్ని సృష్టించాడు, సర్వాన్ని శాసించాడు. తుఫానును గద్దించినప్పుడు తుఫాను దేవుని మాటకు లోబడింది. చేపకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు చేప దేవుని మాటకు లోబడింది. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎందుకు ఆమె దేవుని గూర్చి వినింది అంటే మన దేవుడు సర్వశక్తిమంతుడు, మొదటిది. రెండవది, సమస్తమును సాధ్యం చేయగలిగిన దేవుడు. హల్లెలూయా! మన ముందు ఎరుకో వంటి శ్రమలున్నా, ఎర్ర సముద్రం వంటి శోధనలున్నా, ఎలాంటి శ్రమలైనా కానీ వాటన్నిటిని తీసివేయగలిగిన దేవుడు మన దేవాతి దేవుడు. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేని గురించి వింటున్నావు? ఏ మాటలు వింటున్నావు? లోక సంబంధమైనవి వింటున్నావా? సరసోక్తులు వింటున్నావా? పోకిరి మాటలు వింటున్నావా? ముసలమ్మ ముచ్చట్లకు నీ సమయాన్ని ఇస్తున్నావా? దేవుని మాటలు మనం వినాలి, దేవునికి మన సమయాన్ని ఇవ్వాలి. ఎందుకు దేవుని మాటలు వినాలంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, దేవుని మాటలు విని వాటి ప్రకారము నడుచుకొని వారు ధన్యులు.
నిజమైన ధన్యత ఏంటో తెలుసా? ఈ లోకంలో ఆస్తులు కలిగి ఉండటం కాదు, మేడలు మిద్దలు కలిగి ఉండటం కాదు, కానీ నిజమైన రక్షకుని మన దేవునిగా కలిగి ఉన్న మనమే నిజమైన ధన్యులం. హల్లెలూయా. నిజమైన ధన్యులుగా మనం ఈ లోకంలో బ్రతకాలంటే మొదట మనం దేవుని మాటలు మనము వినాలి. దేవుని మాటలు వినటం వలన మనలో విశ్వాసం కలిగిద్ది. విశ్వాసము ద్వారా మన జీవితంలో సాధించలేనిదంటూ ఏది లేదు. విశ్వాసము ద్వారా ఎన్నో గొప్ప కార్యాలను మన జీవితంలో పొందుకుంటాం. అంతేకాదు, దేవుని మాటల ద్వారా మన జీవితాలలో స్వస్థత కార్యాలు కూడా జరుగుతాయి. ఒకసారి నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, నిర్గమాకాండము 15వ అధ్యాయం 26వ వచనం. నేనే అనెను అంటే దేవుని మాట విని శ్రద్ధగా దాని ప్రకారం నడుచుకుంటే మన జీవితంలో ఏం జరిగిద్దంట? స్వస్థత జరిగిద్దంట. విశ్వాసము కలిగిద్ది, స్వస్థత కార్యము కలిగిద్ది. దేవుని నామము మన జీవితంలో ఉన్నప్పుడు మన జీవితం మార్చబడిద్ది. రాహాబు గురించి మనందరికీ తెలుసు కదా. ఒకప్పుడు వేశ్యగా లోక పాప మాలిన్యములో బతికిన స్త్రీ. ఎప్పుడైతే వేగుల వారు వచ్చి దేవుని గూర్చి రాహాబుకు చెప్పారో, దేవుని గూర్చి విన్నప్పుడు తన హృదయాన్ని మార్చుకుంది, తన జీవితాన్ని మార్చుకుంది, నిజ రక్షకుని తెలుసుకుంది. దేని ద్వారా? దేవుని మాటలు వినడం ద్వారా. ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకోవాల్సిన మొదటి అంశం ఏంటంటే, దేవుని మాటలు వినేవారిగా మనము ఉండాలి. మనకున్న సమయాన్ని దేవుని వాక్యానికి, దేవుని మాటలకు వెచ్చించాలి. ఈ లోక సంబంధమైన మాటలు మనం వింటే కొద్దిసేపు సరదాగా ఉంటాయేమో, కొద్దిసేపు వినటానికి వినసొంపుగా ఉంటాయేమో, కానీ వాటి వల్ల మనకి నిత్యరాజ్యం రాదు కదా, పరలోక రాజ్యంలో చోటు రాదు కదా. దేని ద్వారా వస్తుందంటే, దేవుని మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు, విశ్వాసము మన జీవితంలో ఉన్నప్పుడు, దేవుని కార్యాలు మన జీవితంలో అనుభవిస్తున్నప్పుడు, దేవుని శక్తిని మనం పొందుకున్నప్పుడు, దేవుని బిడ్డలుగా మనం మార్చబడినప్పుడు దేవుడు మనకు నిత్య రాజ్యంలో చోటిస్తాడు. కాబట్టి రాత్రికాల సమయంలో మనం నేర్చుకున్న మొదటి అంశం ఏంటి? దేవుని మాటలు మనము వినేవారిగా ఉండాలి. దేవుని లక్షణాలను గురించి మనము వినేవారిగా ఉండాలి. రెండోది మనం చూసుకున్నట్లయితే, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతున్నా. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. యెరూషలేములో ఉన్న ప్రత్యేకత ఏంటి? యెరూషలేములో దేవుని మందిరం ఉంది. రెండో విషయం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని మందిరానికి ఆ స్త్రీ వచ్చింది. ఆమె ఉన్న దేశానికి, ఆమె ఏ దేశానికైతే రాణిగా ఉందో, షేబా అనే దేశానికి ఆమె రాణిగా ఉందని చెప్పాను కదా. ఆ దేశము నుంచి యెరూషలేము దాదాపు 2000 కిలోమీటర్లంట. పక్కనే ఉన్నా కానీ మనం దేవుని మందిరానికి రాము. శనివారం ఎందుకు వెళ్ళాలి? ఆదివారం వెళ్తున్నాం కదా, ఆదివారం ఒక్కరోజు చాలే. శుక్రవారం వెళ్ళాలా? శనివారం వెళ్ళాలా? వారానికి ఇన్నిసార్లు వెళ్ళడం అవసరమా అని మనం అనుకుంటాం. దేనికి పనికిరాని మనం, ఏ యోగ్యత లేని మనం, ఏ అర్హత లేని మనం దేనికి పనికిరాం. మనల్ని మార్కెట్లో పెడితే దేనికైనా కొనుక్కుంటారా? మనల్ని దేనికి కొనుక్కోరు. దేనికి అసలు మనం పనికిరాము. కానీ రాణి సేవ, ఒక దేశాన్ని పాలిస్తున్న రాణి 2000 కిలోమీటర్లు ప్రయాణం చేసి దేవుని మందిరానికి వచ్చిందంట. ఎంత ఆశో కదా. దావీదు భక్తుడు అంటాడు, యెహోవా మందిరమునకు వెళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను ఎంతో సంతోషించానంట. దావీదుకి ఇల్లు లేదా? దేవుని మందిరానికి వచ్చేది ఎందుకు? ఏసీ ఉంటుందని, ఫ్యాన్ ఉంటుందని, కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోవచ్చని, నిద్రపోవచ్చని దావీదు దేవుని మందిరానికి వచ్చాడా? రాజు అంతటి వానికే దేవుని మందిరానికి వెళ్దామన్నప్పుడు ఎంతో సంతోషం. మనలతో ఎవరైనా వచ్చి దేవుని మందిరానికి రమ్మంటే
రేపు వస్తాలే, ఎల్లుండి వస్తాలే, నిన్నేగా వచ్చింది, ఈరోజు మళ్ళీ రావాలా, నిన్నటి దాకా ప్రార్థనలు జరిగినాయిగా, ఒక్కరోజు రెస్ట్ తీసుకొని రేపు వస్తాలే మళ్ళీ, ఒక్క నైటేగా నేను పడుకునేదని ఎన్నో సాకులు చెప్తాం, ఎన్నెన్నో మాటలు చెప్తూ ఉంటాం. ఆ పని ఉందని, ఈ పని ఉందని, బంధువులు వచ్చారని, ఫంక్షన్ వచ్చిందని. కానీ రాణి అంతటా ఆమె భారము కలిగి, ఆ రోజుల్లో ప్లేనులు లేవు, ట్రైనులు లేవు, పడవలు లేవు, ఒంటెల మీద ప్రయాణం చేసుకొని దూర ప్రాంతము నుండి 2000 కిలోమీటర్లు ప్రయాణమై వచ్చిందంట. అంత ఆశ మనకుందా? దేవుని మందిరానికి వెళ్ళాలనే ఆశ మనలో ఉందా? దేవుని సన్నిధిలో సమయం గడపాలనే ఆశ మనలో ఉందా? దావీదు దేవుని స్తుతించడంలో, దేవుని మందిరంలో కలిగి ఉన్న ఆశలో కొంచెం కూడా మనలో ఉండదు. మనలో ఉన్న ఆశ ఎంతో తెలుసా? సముద్రంలో నీటి చుక్క వంటిది. సముద్రంలో నీటి చుక్క ఎంత అల్పమైందో కదా, మనలో ఉన్న ఆశ కూడా అలాగే ఉంటాం. దేవుని మందిరం అంటే ఇష్టం ఉండదు. దేవుని మందిరం కొరకు మనం ఏం చేయం. నెహెమ్యా అనే ప్రవక్త దేవుని మందిరపు గోడలు కూల్చబడినవని ఏడ్చాడంట, కన్నీరు కార్చాడంట. దేవుని మందిరం ఎలా ఉన్నా పర్వాలా, మనది మనకే, మన స్వార్థం మనకే. దేవుని సన్నిధి అంటే ఇష్టం లేదు, దేవుని మందిరం అంటే ఆసక్తి లేదు. అలాంటి జీవితాలు మనం కలిగి ఉండకూడదు. ఆమె ఎంతో ఆశ కలిగి జీవించింది కాబట్టే, దేవుని సన్నిధి అంటే ప్రయాసపడి అంత దూరం నుంచి వచ్చింది కాబట్టే విమర్శ సమయంలో మనందరి మీద నేరస్థాపన చేసే స్థానాన్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు. హల్లెలూయా. ఒక స్త్రీ అయినా కానీ దేవుడు తీసివేయలా. స్త్రీ ఏముంది, బలహీనమైన ఘట్టమే కదా, ఈమెకేం తెలుసులే అని తీసేలా. చాలామంది చాలా కుటుంబాలలో కరివేపాకులాగా స్త్రీలను తీసి పడేస్తూ ఉంటారు. చాలా ఎగతాళిగా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. నీకేం తెలియదులే కాముగుండు అంటారు. స్త్రీకి పురుషునికి సమానమైన హక్కునిచ్చాడు. మనందరి మీద విమర్శ చేసే స్థానాన్ని ఆమెకి ఇచ్చాడు. రెండవదిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? దేవుని మందిరము పట్ల ఆసక్తి కలిగి వారిగా మనం జీవించాలి. మూడవదిగా మనం నేర్చుకోవాల్సిన విషయాన్ని నేను చూపిస్తున్నాను. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నా. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నా. నీ యందు ఆనందించి నిన్ను ఇజ్రాయేలీల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఆమె ఏం చేసింది? దేవుణ్ణి స్తుతించింది. నీ స్తుతి నీ స్థితులను మారుస్తుందని నువ్వు నమ్ముతున్నావా? ఖచ్చితంగా నువ్వు చేసే స్థితి నీవున్న ప్రతి పరిస్థితిని మార్చిద్ది. నువ్వు స్తుతించు, నీ పరిస్థితి మారిద్ది. నువ్వు స్తుతించు, నీ స్థితిగతులు మారుతాయి. ఎప్పుడు స్తుతించాలి? బియ్యపు డ్రమ్ము నిండా బియ్యం ఉన్నప్పుడు, వంటగదిలో నిండా కూరగాయలు ఉన్నప్పుడు, బీరువా నిండా బట్టలు ఉన్నప్పుడు అప్పుడైనా దేవుని స్తుతించాలి? కాదు. అన్ని పరిస్థితులలో మనము దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. యోబు ఎప్పుడు స్తుతించాడు? ధనవంతుడిగా ఉన్నప్పుడు యోబు స్తుతించాడా? సమస్తం కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు, ఆస్తి కోల్పోయాడు. యోబు జీవితం మనం చూసుకుంటే ఒకప్పుడు ఆహా ఎంత ధన్యకరమైన జీవితం, దేనికి కొరత లేని జీవితాన్ని యోబు జీవించినప్పటికీ ఒకానొక సందర్భం వచ్చినప్పుడు తన దగ్గర ఏమీ లేవు. పిల్లలు లేరు, భార్య లేదు, స్నేహితులు లేరు, ఒంటిలో శక్తి లేదు, బలము లేదు, ఒంటి నిండా రోగమే. అయినా కానీ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అన్నాడు. హల్లెలూయా. అలాంటి స్తుతి మనలో ఉందా? అలా స్తుతించే వారిగా మనం ఉంటున్నామా? మనం రోగం కలిగినప్పుడు నేను చేసిన ప్రార్థన అంతా ఎటుపోయింది, నేను చేసిన భక్తి అంతా ఎటుపోయిందని దేవుణ్ణి ప్రశ్నిస్తాం. అయ్యా నా జీవితంలో నువ్వెందుకు ఇచ్చావో నాకు తెలీదు, ఏ కార్యం కొరకు నా జీవితంలో ఈ రోగాన్ని అనుమతించావో నాకు తెలీదు, నిన్నే స్తుతిస్తున్నా, నిన్నే గణపరుస్తున్నా, నా జీవితంలో గొప్ప కార్యం జరిగించని మనం స్తుతించాలి. ఎలా స్తుతించాలో తెలుసా? విరిగిన నలిగిన హృదయముతో దేవుని స్తుతించాలి, ఆత్మతో సత్యముతో దేవుని స్తుతించాలి. పరిసయుడు ప్రార్థించాడు, సుంకరి ప్రార్థించాడు, కానీ ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించాడు?
సుంకరి ప్రార్థనే దేవుడు ఆలకించాడు కదా. పరిసైడ్ అయితే వ్యభిచారుల్లా నేను ఉండలేదు ప్రభా, దొంగల్లా నేను ఉండలేదు, పలానా వ్యక్తిగా నేను ఉండలేదు, ఈ వ్యక్తిగా నేను ఉండలా. నీ సన్నిధిలో దశం భాగాలు ఇచ్చా, కానుకలు ఇచ్చా, ఉపవాసాలున్నా. అవన్నీ దేవునికి తెలీదా? దేవుడు చూస్తున్నాడు కదా. కానీ అటు రీతిగా ఎందుకు స్తుతించాడు? హెచ్చింపు, గర్వం, అహంకారం. నేను అంతిస్తున్నా మందిరానికి, నేను ఇంతిస్తున్నా అనే గర్వం పరిసైడ్లో ఉంది. కానీ గర్విష్ఠులను దేవుడు లక్ష్యం చేయడు. ఎప్పుడైనా గర్విష్ఠులకు దేవుడు దూరంగా ఉంటాడంట, విముఖుడుగా ఉంటాడంట. దీన మనస్సుతో, తగ్గింపుతో సుంకరైతే దేవుని మందిరానికి కూడా వచ్చాడో రాలేదో నాకైతే తెలియదు. కానీ అంత దూరాన్ని నిలబడి, నేను పాపినయ్యా, నిన్ను చూడటానికి కూడా నాకు అర్హత లేదు, నిన్ను పిలవటానికి కూడా నాకు అర్హత లేదని రొమ్ములు కొట్టుకుంటా ఏడుస్తా తగ్గింపు కలిగి దేవుని సన్నిధిలో స్తుతించాడు. ఏ యోగ్యత లేని నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా, నేను ఎంతటి వాడినయ్యా అని తనను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో స్తుతించాడు కదా. అలాంటి స్తుతి మనకు కావాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిగా మనం ఉండాలి. నిజమైన ఆరాధన మనం చేసేవారిగా ఉండాలి. అన్నీ ఉన్నప్పుడు అందరూ స్తుతిస్తారు, కానీ మన నిజమైన విశ్వాసం ఎప్పుడు బయటపడుతుందో తెలుసా? మన దగ్గర ఏమీ లేనప్పుడే. హల్లెలూయా. ఏమీ లేనప్పుడు, నీకు రోగంలో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, నీవు నిజముగా హృదయపూర్వకంగా పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నువ్వు దేవుని స్తుతించగలిగితే నీకంటే ధన్యులు ఎవరు లేరు. నీకంటే నిజమైన విశ్వాసులు ఎవరు లేరు. నీ విశ్వాస్యత ఎప్పుడు బయటపడుతుందో తెలుసా? నీవు స్తుతించే పరిస్థితిలో నీ నిజమైన విశ్వాస్యత బయటపడుతుంది. ఇక్కడ రాణికేమన్నా తెలుసా దేవుని గురించి? ఎక్కడి నుంచో వచ్చింది, దక్షిణ దేశం నుంచి వచ్చింది. నిజానికి రాణి ఎందుకు వచ్చిందంటే సొలొమోను గురించి విని సొలొమోన్ని శోధించడానికి వచ్చిందంట. నువ్వు నిజంగా అంతటి జ్ఞానివా? నీ జ్ఞానం అంత గొప్పదా? నీకంటే జ్ఞానులు ఎవరు లేరని అందరు చెప్పుకుంటున్నారే. నీకు దేవుడిచ్చిన జ్ఞానం ఎంతో గొప్పదంట కదా అని చెప్పి ప్రశ్నలు వేసి శోధించడానికి సొలొమోన్ని రాణి వచ్చింది. కానీ దేవుని గూర్చి వినింది, దేవుని మందిరానికి వచ్చింది, దేవుణ్ణి స్తుతించింది. మనం ఎలా ఉన్నాం? మనల్ని మనం పరిశీలించుకుందాం. దేవుని స్తుతిస్తున్నామా? దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? దేవుణ్ణి ప్రార్థిస్తున్నామా? నిజమైన స్తుతి నీలో ఉందా? నిజమైన ప్రార్థన జీవితం నీలో ఉందా? దావీదు కూడా ఒకానొక సందర్భంలో పడిపోయాడు. కానీ నాతాను ప్రవక్త వచ్చి ఎప్పుడైతే దావీదుని హెచ్చరించాడో తన పాపాన్ని బట్టి ఎంతో చింతించాడు. హిస్సోపుతో నన్ను కడుగయ్యా, హిమము కంటే తెల్లగా నన్ను మార్చు, నా పాపంలో నాకు బాగుగా కనపడుతున్నాయి, నీ ఎదుట నేను తలెత్తుకోవడానికి కూడా నాకు అర్హత లేదయ్యా అని తనను తాను తగ్గించుకున్నాడు. ఇక్కడ దైవజనుల ద్వారా ప్రతి వారం మనం హెచ్చరింపబడతాం. ప్రతి వారం దేవుడు ఏదో ఒక వాక్యాన్ని మన జీవితాలతో మాట్లాడుతూ ఉంటాడు. విన్న కొద్దిసేపే ఆ వాక్యానుసారంగా మనం జీవించాం కదా. ఎన్నిసార్లు దేవుడు మనల్ని హెచ్చరించినా దేవుళ్ళు మార్గంలోనికి మనం రాం. మన పాపపు జీవితాన్ని విడిచిపెట్టాం. రాహాబ్ అయితే ఒక్కసారే వినింది, వేగుల వారు వచ్చి చెప్పినప్పుడు ఒక్కసారే వినింది, తన జీవితాన్ని మార్చుకుంది. మరి ఎన్నటికీ పాపం జోలి వెళ్ళలేదే. మనం మాత్రం కుక్క ఎలా అయితే కక్కిన వాంతి చుట్టూ తిరుగుతూ ఉంటుందో, పందిని బాగా శుభ్రం చేసి ఏసీలో పెడితే పంది ఉండిద్దా? ఉండదు. మన కళ్ళు బుచ్చి ఎప్పుడో బురదలోకి వెళ్ళిపోయింది. మన జీవితాలు కూడా అంతే. ఆదివారం దైవజనులు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు. ఆ కొద్దిసేపే నన్ను నేను మార్చుకోవాలి, నా హృదయాన్ని మార్చుకోవాలనుకుంటాం. కానీ తర్వాత పాపపు బురదలోనికి వెళ్ళిపోతాం. కుక్క ఎలా అయితే కక్కిన దాని చుట్టూ తిరుగుతూ ఉంటుందో, వాక్యం ఉంటుంది కదా, పంది ఎలా అయితే మరలా బురదలోకి వెళ్తుందో మన జీవితాలు కూడా అంతే. అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాం, అన్నీ ఉన్నప్పుడు దేవుని నామాన్ని హెచ్చరిస్తాం, అన్నీ ఉన్నప్పుడు మనల్ని మనం తగ్గించుకొని వస్తాం. కానీ అన్నీ పోయినప్పుడు దేవుడు నాకేం చేశాడు? నేను ఇంత జీవితం జీవించాను కదా, దేవుని మందిరానికి ఇంత ఇచ్చాను కదా, ఇన్ని గొప్ప కార్యాలు నేను చేశాను కదా, దేవుడు నాకు చేసింది ఇదా? దేవుడు నాకు చేసింది ఇదా?
దేవుడు నా జీవితంలో మేలు చేయలేదే అని దేవుణ్ణి ప్రశ్నిస్తాం. యోబు అలా ప్రశ్నించాడా? ప్రశ్నించలా. మూడోదిగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఉండాలి. అన్ని పరిస్థితులతో ఆత్మతో సత్యముతో మనము దేవుణ్ణి ఆరాధించే వారిగా మనం ఉండాలి. చివరిగా నేను ఒక్క విషయాన్ని గుర్తు చేస్తాను. ఈ స్త్రీ కలిగిన చివరి లక్షణం ఏంటంటే మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నా. చాలు. అక్కడంట 240 మణుగుల బంగారం ఇచ్చిందంట. 240 మణుగులు అంటే ఎంతో తెలుసా? 2880 కిలోలు. ఎంత? 2880 కిలోల బంగారాన్ని దేవుని మందిరానికి ఇచ్చిందంట. మీ దగ్గర ఉన్న బంగారాన్నో డబ్బునో నేను ఇవ్వమని చెప్పట్లేదు, కానీ మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చిన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. దేవుడి కాళ్ళు మనకి ఎందుకు ఇచ్చాడో తెలుసా? సకల ప్రాంతాలకి దైవజనుతో సహకారంగా ఉండి అన్ని ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించడానికి. దేవుడి నోరు ఎందుకు ఇచ్చాడో తెలుసా? దేవుణ్ణి మహిమపరచడానికి. దేవుడు మన జీవితంలో చేసిన సాక్ష్యాలను చెప్పడానికి. దేవుడి చేతులు ఎందుకు ఇచ్చాడో తెలుసా? చప్పట్ల ద్వారా దేవుని స్తుతించడానికి. మన జీవితం ఎందుకుందో తెలుసా? సాక్షులుగా ఈ లోకంలో బ్రతకడానికి. హల్లెలూయా. సమర్పణ హృదయం కలిగి ఉండాలి. సమర్పించుకునే వారిగా మనం ఎలా సమర్పించుకోవాలంటే సజీవ యాగముగా మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. ఈరోజు బ్రతికి ఉండటానికి మనం అర్హులమేనా? ఒకవేళ మన పాపాలను బట్టి, మన క్రియలను బట్టి, మన తలంపులను బట్టి మనకి ఈరోజు ఈ రాత్రి ఇక్కడ తీర్పు జరిగితే ఎవరు ఎలాగుంటారో కూడా తెలీదు. మనం ఈ క్షణం ఈ ఊపిరి పీల్చుకొని సజీవులుగా ఉండటానికి కూడా మనకి అర్హత లేదు. కానీ దేవుడు తన ఉచితమైన కృపను బట్టి, నూతనమైన వాత్సల్యము బట్టి దేవుడు మనల్ని ఇంకా బ్రతికిస్తున్నాడు కదా. దేవుడిచ్చిన ఈ బ్రతుకును దేవునికి సమర్పించుకోవద్దా? దేవుడు మనకిచ్చిన ఈ జీవాన్ని దేవుని సన్నిధిలో ఇవ్వద్దా? దేవుని సన్నిధిలో గడపద్దా? ఒకవేళ ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి వస్తే, ఈ ఊపిరి పీల్చుకొని కొనుక్కొని బీరువాలో దాచిపెట్టుకునే పరిస్థితి వస్తే మనకు కొనుక్కునే ఛాన్స్ కూడా ఉండదు. మనకంత స్తోమత కూడా మొదట లేదు కదా. మనకంటే ధనవంతులు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. నిజంగా ఈ శ్వాసను కొనుక్కోగలిగితే మనుషులు ముందే కొన్ని కిలోల ఆక్సిజన్ని, కొన్ని క్యూబిక్ వాల్యూమ్ల ఆక్సిజన్ని కొని దాచిపెట్టుకుంటారు. అవకాశం లేదు. ఎంతో మంది ధన్యులకు, గనులకు, జ్ఞానులకు, అందచందము కలిగిన వారికి ఈరోజు ఇలా సజీవముగా స్తుతించి దేవుని వాక్యాన్ని వినే అవకాశం లేదు. కానీ దేవుడు మనకి ఇచ్చాడంటే మనమేదో గొప్పవారిమని కాదు, నీతిమంతులమని కాదు, పరిశుద్ధులమని అంత మాత్రం కాదు. కానీ దేవుని కృపను బట్టి, హల్లెలూయా, దేవుడు మనకిచ్చిన ఈ జీవితాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. సమర్పణ హృదయం కలిగి ఉండాలి. కొంతమంది ఇస్తారు. ఎలా ఇస్తారు? గొనుక్కుంటా, సనుక్కుంటా. అలాంటివి దేవుడు ఇష్టపడడు. జలగ కంట సామెతల గ్రంథంలో ఒక మాట ఉండదు. జలగ కంట 2 కుమార్తెలు ఉంటారంట. వాళ్ళ పేరంట ఇమ్ము, ఇమ్ము. కొంతమంది మనుషులు ఎలా ఉంటారు తెలుసా? ఇవ్వండి, 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 ఇవ్వండి అని. జలగలో ఉన్న లక్షణం ఏంటి? పీల్చుకోవటమే. మనలో జలగ పట్టుకుంటే మన రక్తాన్ని అంతా పీల్చుకొని తాగేస్తూ ఉంటుంది కదా. కొంతమంది మనుషులు కూడా అంతే, మన దగ్గర ఉన్నదంతా పీల్చుకుంటూ ఉంటారు. అలాంటి హృదయం మనకు ఉండకూడదు. ఒకరికి ఇచ్చేవారిగా, దేవుడు మనకి ఇచ్చిన స్థితిలో, దేవుడు మనకు ఉంచిన స్థితిలో ఒకరికి సహాయం చేసేవారిగా, ఒకరిని ఆదరించేవారిగా. కనీసం నువ్వు చేతులతో ఆదరించలేకపోతే దేవుడు నీకు నోరిచ్చాడుగా, నోటి మాటలతో ఆదరించు. ఏదైనా రోగంలో ఉన్నారా, వ్యాధిలో ఉన్నారా? పర్లేదులే, తగ్గిపోతుంది. పర్లేదులే అక్క, తగ్గిపోతుంది. పర్లేదులే చెల్లి, తగ్గిపోతుంది. మన దేవుడు స్వస్థపరచగలిగిన దేవుడని నోటి మాటలతో ఆదరించు. దేవుడు నీకు ఇచ్చిన నోరుని దేవుని మాటలు చెప్పడానికి ఉపయోగించు. ఫలానా వారు నీకు వచ్చిన జ్వరమే వచ్చి చనిపోయారని చెప్తే 2 రోజుల్లో వాళ్ళకు కూడా ఎక్కడలేని నీరసం వచ్చింది. నీ మాటలు, నీ చేష్టలు ఎలా ఉండాలంటే ఇతరులను ఆదరించేవిగా,
ఇతరులకు నెమ్మది కలిగించేవిగా, ఇతరులకు సమాధానం ఇచ్చేవిగా నీ మాటలు ఉండాలి. ఇతరులకు క్షేమము కలిగే విధంగా మన ఆలోచనలు ఉండాలి. మనం చేసే ప్రతి పని ఇతరులకు మేలు కలిగేదిగా ఉండాలి. హల్లెలూయా. మనం నేర్చుకున్న 4 అంశాలు ఒక్కసారి క్లుప్తంగా చెప్తా. మొదట, దేవుని మాటల గురించి వినింది. ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనం పరిశీలించుకుందాం. ఇంతవరకు వ్యర్థమైన మాటలు విని మన సమయాన్ని పోగొట్టుకున్నామేమో, లోక సంబంధమైన మాటలతో మన హృదయం నింపబడిందేమో, దేవుని గొప్పతనాన్ని తెలుసుకోలేక, దేవుని మాటలలో ఉన్న శక్తిని తెలుసుకోలేక, ఈ లోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు ఏమన్నారు? చచ్చిపోయిన వారు లే అంటే లేచారు, పడిపోయిన వారు లేచారు, కృంగిపోయిన వారు లేచారు, మరణించిన వారిని కూడా లేపారు. నీ స్థితి మార్చలేడా? నీ పరిస్థితి మార్చలేడా? నీ జీవితాన్ని మార్చలేడా? దేవుడు మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. నువ్వు ఎలాంటి పరిస్థితిలో దేవుని మందిరానికి వచ్చినా, ఎలాంటి స్థితిలో దేవుని మందిరానికి నీవు వచ్చినా, నీ హృదయంలో దేవుని మాటలుంటే, నీ హృదయంలో దేవుని పట్ల విశ్వాసం ఉంటే, దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మొదట మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని మాటలు వినేవారిగా మనము ఉండాలి. రెండవదిగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని మందిరానికి వచ్చేవారిగా మనం ఉండాలి. దావీదు ఇందాక ఒక మాట చెప్పాను కదా, ఇంకొక మాట అంటాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదని అంటాడు. దావీదుకి ఇల్లు లేదా చిరకాలం దేవుని మందిరంలో ఉండటానికి? గొప్ప రాజు, మహారాజు, ఎవరి మీద యుద్ధానికి వెళ్తే వారి మీద విజయం పొందుకొని వచ్చిన రాజు. మనమే పాటి వారం? దేనికి పనికిరాని వారం. దేవుని సన్నిధిలో, దేవుని మందిరము పట్ల ఆసక్తి కలిగి జీవించాలి. మూడవదిగా, దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఉండాలి. దేవుణ్ణి గణపరిచే వారిగా మనం ఉండాలి. విరిగిన నలిగిన హృదయముతో మనల్ని మనము తగ్గించుకొని, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి మనము స్తుతించాలి. నాలుగవదిగా, సమర్పణ హృదయం కలిగి జీవించాలి. అందరం మోకరిద్దాం, దేవుని సన్నిధిలో అడుగుదాం. ఇంతవరకు నేను నా సమయాన్ని కోల్పోయాను ప్రభా. లోక సంబంధమైన మాటలు నేను విన్నాను, సరసోక్తులు నేను విన్నాను, ముసలమ్మ ముచ్చట్లు నేను విన్నాను, పనికిరాని మాటలు, పనికి మాలిన మాటలు, దేనికి ఉపయోగం లేని మాటలు నేను విన్నాను ప్రభా. నీ మందిరము పట్ల నాలో ఎటువంటి ఆసక్తి లేదయ్యా. ఇంతవరకు అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అని లోకాశలు కలిగి జీవించాను ప్రభా. నన్ను మార్చయ్యా. నీ సన్నిధిలో నన్ను నేను సమర్పించుకుంటున్నా. సజీవ యాగముగా నన్ను నేను నీ సన్నిధిలో నాయనా అర్పించుకుంటున్నా ప్రభా. నిన్ను స్తుతించేదానిగా నేను ఉంటానయ్యా. ఇంతవరకు నిన్ను ప్రశ్నించి, నిన్ను ఎదిరించి, నిన్ను స్తుతించగా నా పరిస్థితులను మార్చుకోలేక నా సమయాన్ని కోల్పోయాను ప్రభా. అయ్యా, ఎవరెవరినో పొగుడుతున్నాను, లోక సంబంధమైన నాయకులకు జైలు కొడుతున్నాను, కానీ నాయనా అయ్యా నిన్ను స్తుతించలేకపోతున్నాను. రాజుల రాజు అని, ప్రభువుల ప్రభు అని, యూదా గోత్రపు సింహం అని, సర్వశక్తి మంతుడు అని, సర్వాధికారి అని ప్రభా. అయ్యా నిన్ను నేను తెలుసుకోలేకపోయానయ్యా. అయ్యా, షేబా దేశపురానికైతే ఎంతో గొప్ప అమూల్యమైన అవకాశాన్ని ఇచ్చావు నాయనా. అయ్యా, నేనైతే నీ సన్నిధిలో నిలవబడటానికి కూడా అర్హత లేని దాన్ని, యోగ్యత లేని దానిని ప్రభా. అయ్యా, దేనికి పనికిరాని దానిని నాయనా. అయ్యా, నా తప్పు నేను తెలుసుకొని నువ్వు మాట్లాడిన మాటలను బట్టి నీ సన్నిధిలో చేరాను ప్రభా అని దేవుని సన్నిధిలో అడుగుదామా? దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుందామా? విన్న వాక్యాన్ని బట్టి, దేవుడు మీతో మాట్లాడిన మాటలను బట్టి, దేవుడు మిమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి విని విడిచిపెట్టే వారిగా ఉండక, దేవుని సన్నిధిలో దేవుని దూషించే వారిగా ఉండక, నా పరిస్థితి ఏదైనా కానీ నిన్నే స్తుతిస్తా ప్రభా. నా పరిస్థితి ఏదైనా కానీ నిన్నే గణపరుస్తానయ్యా. నా జీవితం ఏదైనా నిన్నే ఆరాధిస్తానైనా. అయ్యా, నా అంతము ఏదైనా కానీ ప్రభా, అయ్యా నీ పాదాల చెంతకే నేను వస్తా. నేను ఏ స్థితిలో ఉన్నా, నా శరీరంలో శక్తి లేకపోయినా, నా ఇంట్లో సమృద్ధి లేకపోయినా, నా కుటుంబీకుల మధ్య ప్రేమ లేకపోయినా కానీ నీ సన్నిధిలో నేను మోకరిస్తా ప్రభా. నీ సన్నిధి పట్ల ఆసక్తి కలిగి జీవిస్తానైనా. దేవుని సన్నిధిలో అడుగుదాం, దేవుని సన్నిధిలో కనిపెడదాం. అయ్యా, నిన్ను స్తుతిస్తా, నిన్ను కనపరుస్తా, నిన్నే ఆరాధిస్తా ప్రభా. నేనేమై ఉన్నానో అది కేవలం నీ కృపే నాయనా. నేను కలిగి ఉన్న సమస్తము నీవు ఇచ్చినదే ప్రభా.
అయా నువ్వు ఇచ్చిన దానికై నీకు స్తోత్రాలు, నువ్వు చేసిన మేళ్ళకై నీకు స్తోత్రాలు, నన్ను బ్రతికిస్తున్న విధానానికై నీకు స్తోత్రాలు. అయా నాతో మాట్లాడిన విధానానికై నీకు స్తోత్రాలు. దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. ఒక మంచి తీర్మానముతో ఈ రాత్రి కాల సమయంలో ఇక్కడి నుంచి వెళ్దాం. దేవుని సన్నిధిలో నేను తీర్మానం తీసుకుంటున్నా. ఈ రాత్రి కాల సమయంలో ఈ వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయంలో దేవుడు హెచ్చరించాడా? దేవుడు నీతో మాట్లాడా? దేవుని సన్నిధిలో ఆసక్తి లేకుండా జీవిస్తున్నావా? సమర్పణ లేకుండా జీవిస్తున్నావా? స్తుతించే వారిగా నీవు లేవా? దేవుణ్ణి ప్రశ్నించేవాడిగా నీవు ఉన్నావా? దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకుందాం. మన హృదయాలను మార్చుకుందాం. దేవుని సన్నిధిలో సజీవ యాగముగా దేవుని సన్నిధిలో నిన్ను నీవు సమర్పించుకో. గొప్ప కార్యాలు నీ జీవితాలలో చూస్తావు, గొప్ప మేలులు నీ జీవితాలలో అనుభవిస్తావు. రాజైన దావీదు చుట్టూ ఉన్న మనుషులను పట్టించుకోలా, పిచ్చివాడి వల్ల దేవుని సన్నిధిలో స్తుతించాడు. తన భార్య దూషించినప్పటికీ, తన పనికత్తెలు ఎగతాళి చేసినప్పటికీ దేవుడు దేవుని సన్నిధిలో దావీదు స్తుతిస్తూనే వచ్చాడు. నీవు దేవుణ్ణి నమ్ముకున్నావని, దేవుని సన్నిధికి వస్తున్నావని నీ బంధువులు నిన్ను దూషిస్తున్నారేమో, నిన్ను అవమానపరుస్తున్నారేమో, నిన్ను వెక్కిరిస్తున్నారేమో, వారందరి ముందు నీ తల ఎత్తబోతున్నాడు. ఆమేన్. వారందరి ముందు నీ తలని ఎత్తబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. మహోన్నతుడా, మహాగణుడా, కృపగలిగిన దేవా, నీకు స్తోత్రాలు నాయనా. ఈ రాత్రికాల సమయంలో నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయా షేబా దేశపు రాణి గురించి మాతో మాట్లాడావు. మా పైన విమర్శ చేసే అధికారాన్ని ఆ రాణికి ఇచ్చావయ్యా. ఎందుకు ఇచ్చావో, ఎందు నిమిత్తము నాయనా ఆ స్త్రీకి అంత ధన్యతనిచ్చావో మాతో మాట్లాడావు తండ్రి. అయా నీ సన్నిధి పట్ల ఆసక్తిని మాకు దయచేయండి. అయా నీ సన్నిధిలో నిన్ను స్తుతించే వారిగా మమ్మల్ని మార్చండి ప్రభా. అయా మా స్థితి ఏదైనా యోబు వలె సమస్తము కోల్పోయినా అయా నిన్ను స్తుతించాలి, నిన్ను గణపరచాలి చిరకాలము, మా జీవితాంతము నాయన. నీ రాకడవచ్చు, మా పోకడవచ్చు ప్రభా. నీ సన్నిధిలోనే మేము గడపాలి నాయన. అయా అటువంటి ధన్యతను మీరు మాకు దయచేయండి. సమర్పణ హృదయాన్ని మాకు దయచేయండి. అయా నీ సన్నిధిలో నీ మాటలు వినేవారిగా ప్రభా. అయా నీవు మాకు ఇచ్చిన చెవులను, అయా నీవు మాకు ఇచ్చిన హృదయాన్ని, నీవు మాకు ఇచ్చిన జీవితాన్ని నీ కొరకు ఉపయోగించే వారిగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అయా నాతో మాట్లాడిన అయా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు నాయన. అయా ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు. అయా ఎవరితో ఎట్టి రీతిగా మాట్లాడావో నాకైతే తెలీదు. అయా ఇక్కడ మాట్లాడిన ఏ మాట వ్యర్థముగా పోవద్దు ప్రభా. అయా మంచి నేలన పడిన విత్తనం ఎలా అయితే ఫలించి అభివృద్ధి చెందుతుందో నాయన, అయా ఇక్కడ విత్తబడిన ప్రతి వాక్యము నాయన, అయా ప్రతి పలుకు, ప్రతి మాట ప్రభా, అయా హృదయంలో ఫలించడానికి నీ సహాయము దయచేయండి. వాక్యానుసారంగా జీవించడానికి నీ కృపను అనుగ్రహించమని, నేను చేసిన ప్రార్థన మీ మహిమా సింహాసనం వద్దకు చేర్చుకోమని, నీ బిడ్డలు చేసిన తీర్మానాలను కూడా జ్ఞాపకం చేసుకోనమని, తీర్మానాలకి తగిన జీవితాలను మీరు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముగా అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాం తండ్రి. హల్లెలూయా.